Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. $22 kgs లాస్ట్ అదే కోల్పోయాను అన్నారు. ఎలా అది ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా? అంటే 22 kgs ఓడిపోవడం అది ఎవ్వరు ఓడిపోయినా ఎవరు కోల్పోయినా మంచిదే డార్లింగ్. సో నేను కంప్లీట్గా కీటో అంటారు, కీటో డైట్ లాగా చేయట్లేదు, కానీ స్టాప్డ్ కార్బ్స్ బ్రో, కంప్లీట్గా కార్బ్స్ తిన్ను నేను. ఎందుకు తినను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి, డెప్రిషియేట్. సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్, మైదా, బ్రెడ్స్, ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్, చికెన్, ఎగ్స్, ఫిష్ అండ్ ఫైబర్, ఇంకా వెజిటేబుల్స్, అంతే తప్ప ఇస్ కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో. అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు, అది 40% బ్రో, అది 30%, 70% అంతా కిచెనే, మనం ఏం తింటాము. అండ్ రెస్ట్, ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం. సో యా. సో ఇప్పుడు కుమారి 21F కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే లీడ్, మీరు హెబా పటేల్ గారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్. అవును. ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో, ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు? అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే బ్రో, ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అండ్ అందులో నేను తన నెగిటివ్ రోల్, ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది, ఇందులో తను నన్ను ప్రేమించే రోల్. అవును. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, మజా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్, అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి, కానీ ఇంకా ఎంతో అంత తెలిసిన అమ్మాయి. అండ్ వీ జెల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్. సో సడన్గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బానే కాబట్టి ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్, ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. సడన్గా కొత్త అమ్మాయితో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్గా, ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ వే. యా. సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ కి ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడుతారు అంటే లేదు, బేసికల్లీ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు, ఈ డార్లింగ్ బయట అలా ఉన్నారు, లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు, సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి, బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు. అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూయా, కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి? అంటే అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు బ్రో? నీకు నెలకు ఒక వారానికి లక్షలో డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు, కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా? నాకు అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము. అందరూ ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాం, కొంచెం ఫైట్ చేయండి. మనం తడిచిపోయాక నిండాక మునిగాక చలేంటి అని కదా, అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా? మాటలు పడి ఏముందులే పిరికొల్లా వచ్చి నేను ఆ టైపే కాదు. అండ్ నాకు నిజంగా మా సీజన్లో ఉన్న వాళ్ళనే అడగండి, నాకు ట్యాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్లో. నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వడానికి రీజన్ వాళ్ళే. సో ఇంకా దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడదాం, వేస్ట్, అది అయిపోయింది అది. అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడినే కాదు బ్రో. అంతకుముందు 3 సీజన్లు చూసాం బిగ్ బాస్, అన్ని చూసాం, ఏమవుతుందో తెలుసు, తిడతారని తెలుసు, అన్నీ తెలిసి వెళ్ళి లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తాను ఎవ్వడు వెళ్ళదు బ్రో. వెళ్తే ఇప్పుడు చూడు, నువ్వు అడుగుతున్నావు, నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని, అవునా కదా? ఎప్పుడు రాడు. అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని మీ మనసుని ఏమన్నా నొప్పించి ఇక్కడ మనం సెట్ అంటే నువ్వు చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నావు కానీ అంత లేదు బ్రో. ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది, దాన్ని ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం. కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా, నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే, నేను తిట్టైనా చెప్పాలి, కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు, నేను నీకు మంచి చేస్తున్నాను అనేది నేను గట్టిగానే చెప్పేస్తాను. ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా అది మంచి మాట అన్నప్పుడు. అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ టైంలో నీకు టైమింగ్ ఏమనిపిస్తుంది, వీడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నాతో, కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచి చేశాడని. సో అలా ఆ టైం బీయింగ్ చెడు చేయడం నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో. నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తా, మీరు చేసిన తప్పని మొహమే చెప్పేస్తా. ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు, రోజు నటించి ఏం పోతాం మనం, ఎలాగో నాకు డబ్బులు ఇస్తున్నాను నటించడానికి, ప్రతి చోట అవసరం లేదు కదా. సో అది మంచితనం వల్ల అయితే కాదు, నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో. లాస్ట్ మీరు చూసారు కదా, ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే. అంటే డాక్టర్లు పిచ్చోళ్ళ, ఎవరు పిచ్చో? నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది, ఎవరు పిచ్చోళ్ళు అక్కడ? సో
ఇంకొక క్వశ్చన్ తీసుకుంటే బేసికల్లీ పేషెన్స్ అనేది చాలా పెద్ద వెపన్. ఎన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసినా దాని వెనక పేషెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది మనం కథలు వింటాం కదా, లాస్ట్ వరకు తవ్వి డైమండ్స్ దగ్గర ముందే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది, నీళ్లు పడక ముందే నిరాశ చెంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. సో మీ విషయంలో ఇప్పుడు పేషెన్స్ కొన్ని నాకు ఎప్పటికీ అన్యాయం జరగదు అని అనుకుంటున్నారు, గాడ్ పరంగా ఆలోచించి కొంచెం నాకు ఎప్పటికీ అన్యాయం చేయడు దేవుడు అని చెప్పి. సో ఎప్పుడైనా పేషెన్స్ అనేది పాయింట్ ఉంటుంది కదా, అంటే ఈ పాయింట్ తర్వాత ఏంటి ఇంకా అవ్వట్లేదు అనే నిరాశ ఎప్పుడైనా వచ్చిందా మీ లైఫ్? లేదు డార్లింగ్, ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు రాముడు ఉన్నాడు డార్లింగ్, చాలా మంచి బాలుడు అనే ఎలా వచ్చింది? అదే లైఫ్ స్టోరీ అంతా చూసిన తర్వాత అదొక ముద్ర, ఇంత మంచోడా అని మనం వన్ డేలో ప్రూవ్ చేసుకోలేం డార్లింగ్. ఇప్పుడు నేను నా దేవుడిని నమ్ముకునే చాలా కష్టపడ్డాడు ఆయన, నాకు కష్టాలే రావద్దు అని చెప్పి 3 మేకలు ఉన్న మనిషిని ఎలా అడుగుతాం మనం? ఆయన ఎక్కడ ఉన్నాడంటే 3 మేకుల మీద ఇప్పుడు లేడు ఆయన, ఈజ్ ఇన్ హెవెన్. బట్ ఆ మనిషి అంత సఫర్ అయిన మనిషిని నాకు సఫరింగే ఇవ్వద్దని ఎలా అడుగుతాం? నాకు ఇవ్వు అని అడుగుతాం. నాకు ఇవ్వు, నువ్వు ఏవేవైతే ఏ మార్గంలో వెళ్ళో నాకు ఇవ్వు, ఎందుకంటే అదే నాకు మంచి. నాకు కాకపోతే ఇంకెవరికి అవుతుంది? నన్ను కాకపోతే ఇంకెవరిని తప్పర్థం చేసుకుంటారు? నన్ను కాకపోతే ఎవరిని తిడతారు అని నేను అలా అనుకుంటాను డార్లింగ్. నాకు అవ్వాల్సిందే, ఇట్ హ్యావ్ టు గో త్రూ దిస్. బంగారం ముందు ఏంటి డార్లింగ్? బొగ్గేగా, కరెక్ట్, అది కాలిన తర్వాత డార్లింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. అంటే మనుషులు, నేను ఇది సూపర్ ఫోర్స్ డ్రైవ్స్ మే, నాకు ఇందులో అన్యాయం జరగదు అంటే నన్ను ఎవ్వరేమన్నారని కాదు, దాని నుంచి నాకు అన్యాయం అవ్వదు, అది కూడా నాకు మంచిగా చేస్తుంది అని. సో అది నా ఫెయిత్ డార్లింగ్, అండ్ ఐఎమ్ షూర్ ఐ లివ్ దట్ లైఫ్. లైఫ్ ఫిలాసఫీ ఏంటండి? నాకా ఏదో పీకి పడగొట్టడానికి పుట్టే అది చేసి వెళ్ళిపోతా అలా స్టార్ డార్లింగ్. నా పేరు నోయల్. నోయల్ అన్ని క్రిస్మస్, నోయల్ అంటే క్రిస్మస్కి ఏం పెడతారు దాన్ని ఇంటి బయట? స్టార్. ఓకే, నాకు పొగరు కాదు నేను స్టార్ అని, పుట్టిన ప్రతి ఒక్కడు స్టారే డార్లింగ్. మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? స్టార్ అవుతాం. మరి ఇప్పుడేం ప్రాబ్లం ఉంది? మనందరం డార్లింగ్, మనం మంచి చేయగలిగితే, ఒకటి జీవితంలో మనం మంచి చేయగలిగితే ఎంతో అంత వెలిగే కదా మన ఆడికి. నేను ఉన్న రోజులు అలానే బతికి చచ్చిపోతాను డార్లింగ్. అది. సో మీ వర్క్ స్పేస్లో కావచ్చు, మీ బెడ్రూమ్లో కావచ్చు, ఇలాంటి చోట ఎక్కువగా ఇష్టపడడానికి ఏ కొటేషన్ పెట్టుకుంటూ ఉంటారు? ఇష్టపడి పెట్టుకునే కొటేషన్స్ ఏం పెట్టుకుంటాను. నా ఫొటోస్ చిరాకు, నాకు అసలు నా ఫోటోలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నాకు నా ఫొటోస్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా నచ్చదు. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా నాకు కొటేషన్ అంటే ఒక కోట్, ఇలాంటి కోట్స్ కొన్ని ఇష్టపడుతూ ఉంటారు, నెవర్ గివ్ అప్ లాంటి కోట్స్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఒకటి ఉంటుంది, ఆయన నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలుకే జరుగుతుందంట. దేవుణ్ణి నిజంగా నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలు అయిపోతుందంట. ఎవడేం చేసినా సరే డార్లింగ్ నీకు మంచిగా జరుగుతుంది అనేది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఉంటుంది, యువర్ బిగినింగ్స్ మే సీమ్ హంబుల్ బట్ సో ప్రాస్పరస్ యువర్ ఫ్యూచర్ విల్ బి. ఇప్పుడు నీకు అనిపించవచ్చు నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని, కానీ నువ్వు అంతే గొప్పగా అవుతావు అనేది. అవి రెండు నన్ను చాలా మోటివేట్ చేస్తాయి. సో ఆ కొటేషన్స్ రెండు మన జీవితంలో రైట్ అవ్వాలి అంటే మనం చాలా చూసి ఉండాలి, అండ్ మన బిగినింగ్స్ చిన్నగా ఉండాలి. సో నేను ఎందుకు ఆ ఇంట్లో పుట్టలేదు, నేను ఆ ఇంట్లో పుట్టుంటే పెద్ద స్టార్ని అయిపోయేదానికి ఈ టైంకి అంటే లేదు. ఇది నిజం అవ్వాలంటే నేను ఈ ఇంట్లోనే పుట్టాలి, మా అమ్మకే పుట్టాలి. నా చాలా బ్యూటిఫుల్ లైఫ్ డార్లింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. చాలా రాళ్ళని అన్నింటినీ దాచుకున్నా, ఇల్లు కట్టుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఏంటంటే దేవుడు మొన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒకటి చెప్పారు, మనకి చాలా కష్టమైందంట, దేవుడు చాలా కష్టపెట్టి నేర్పిస్తాడంట, అప్పుడు చాలా సులువుగా చెప్పేస్తామంట. నేను ఇప్పుడు నీకు చాలా సులువుగా చెప్పింది ఏంటంటే నాకు ఇష్టం లేదు, అది చాలా కష్టపడితే కానీ చెప్పలేదు. ముందు చెప్పేవాని కాదు. నేను వెళ్ళి ఒక 10 years బ్యాక్ నోయల్ని ఎట్లా ఉండేవాని అంటే ఏమన్నా సరే. నాకు ఒకసారి హీరోయిన్ సార్ ఒకటి చెప్పారు, నోయల్ ఫ్లైట్లో ఏం చెప్తారు తెలుసా అనౌన్స్మెంట్, ముందు నీకు నువ్వు పెట్టుకొని తర్వాత వేరే వాడికి చెయ్యని. ఎందుకు చెప్పుంటారు? అలా ఉండేవాని కాదు. ఇప్పుడు లేదు, ముందు నాదే పెట్టుకుంటే, ఎందుకంటే నేను పెట్టుకుంటే 4 ఖచ్చితంగా బ్రతికిస్తాను. నా మాస్ నేను పెట్టుకుంటే ఇంకా 4 100% సేవ్ చేస్తాను అనే నమ్మకం లేనప్పుడే మనం వేరే వాడికి ఇచ్చేస్తాం. సరే నేను పోతున్నా, నువ్వు పెట్టుకొని, లేదు నేను ఉంటా, నువ్వు 4 సేవ్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు అన్నారు కదా, వచ్చిన రాళ్ళన్నీ పోగేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటానని. సో వచ్చిన మాటలన్నీ కూడా మీ దగ్గర దాచుకుంటున్నారు. రేపు పొద్దున్న ఏ పుస్తకం రిలీజ్ చేశారు అనుకోండి, 100% బయోపిక్, ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ సంథింగ్, ఏంటి టైటిల్ ఏం పెడతారు? టైటిలా? కూర్చి గెలిచినోడని. కూర్చి గెలిచి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నమ్ముతేనే సంకనాకి పోతాం, నమ్మినోడనే మోసం చేస్తారు. ఎవడో ఫోన్ చేస్తాడు, సార్ మీకు ఓటీపీ వచ్చింది అంటాడు, ఈ నమ్ముతేనే కదా అడిగి డబ్బులు పోతాయి. ప్రేమలో మోసపోయామంటారు, ఎలా నమ్ముతేనే కదా అన్ని. ఏది చేసినా నమ్మకం అనేది లేకపోతే ఆడికి అవకాశమే లేదు.
మనం ప్రతిసారి ఏం తప్పు చేస్తుంటాం అంటే ఎదుటి మనిషిని నమ్ముతుంటా. ఇప్పుడు నువ్వు వెయిట్ ఎందుకు తగ్గావంటే నన్ను నేను నమ్ముకున్నా. ఐ అండర్స్టూడ్. నాకు ఈరోజు ఏంటంటే డార్లింగ్, రేపు నాకు ఎవరన్నా రేపు ఏ మూవీ వస్తుందో నాకు తెలియదు డార్లింగ్. మనం ఎలాంటి సినిమాకి ఇంటర్వ్యూ చేయబోతున్నామో నాకు తెలియదు. నా సినిమా రేపు రిలీజ్ అయితే హిట్ అవుద్దా పట్ట అవుద్దా నాకు తెలియదు. నేను రిలీజ్ చేసే పాట ఏంటో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, నేను ఈరోజు కష్టపడ్డాను. నాకు సుధాకర్ గారు ఫోన్ చేశారు, నేను చాలా దూరంలో ఉన్నా, 1 hour దూరం. నేను వచ్చి కూర్చోకపోవడం నా చేతిలో ఉంది. ఈ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందని నా చేతిలో లేదు, కానీ నా చేతిలో ఉన్న ప్రతిదీ నేను 100% చేయాలి, మంచిగా చేయాలి. నేను చెప్పినట్టు సార్ నేను 3:25కి ఉన్నానా లేదు, అది నా చేతిలో ఉంది డార్లింగ్. ఇంకా దేవుడు ఇష్టం డార్లింగ్. మీరందరూ చూడకుండా ఆయన ఒకటి చూస్తున్నారు కానీ నన్ను ఇది సిన్సియర్గా చూస్తున్నాడు, అది చాలు డార్లింగ్. వెన్ ఐ డై ఓవర్ ద టాప్ కెమెరా పెట్టో ఆయన మనమే ఎన్ని చేయగలుగుతున్నాము, ఆయన చూస్తున్నారు కదా. వన్ డే ఐ వాంట్ టు ఇంప్రెస్ హిమ్ డార్లింగ్. ఆయన ఒక్కరోజు ఇంప్రెస్ అయ్యాడా పట్టుమని రాత మారిపోద్ది. అదే కరెక్ట్. సో ఒక 3 డెఫినేషన్లు అడుగుతున్నాను మీ లైఫ్ నుంచో సంథింగ్ మీ డెఫినేషన్ ఏదో 60 తర్వాత మాట్లాడుకుందాం బ్రో. సక్సెస్ అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఎందుకు డార్లింగ్ డెఫినేషన్స్ చెప్పండి. అంటే నార్మల్గా ఒక మంచి మాటలు కొన్ని మీరు చదువుకున్నవి ఉండొచ్చు, కొన్ని ఈవెన్ మీరు బైబిల్ నుంచి తీసినవి కొన్ని ఉండొచ్చు. లవ్ అంటే చెప్పు డార్లింగ్ ఏంటంటే అవి సక్సెస్, ట్రస్ట్, లవ్. మీరు ఏమనుకోద్దు, మనోడు అడుగుతున్నారు కాబట్టి సరదాగా ఫ్రెండ్లీగా చెప్తున్నా. ఇది పెద్ద డెఫినేషన్స్ లేదా నాకు తెలియదు, బట్ మా డార్లింగ్ అడిగాడు కాబట్టి చెప్తున్నా. సక్సెస్ ఆ డార్లింగ్, ఈరోజు నీతో నువ్వు హ్యాపీగా ఉండడం డార్లింగ్. నువ్వు వెళ్ళి ఓకే ఈరోజు అనుకున్న పనులన్నీ బాగా చేసామా లేదా అని హ్యాపీగా పడుకోవడం. గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ 7 days. ఎవ్రీ డే ఇట్ వాస్ గుడ్ అని ఆయన టిక్ వేసుకుంటున్నాడు. ఇది బాగుంది, బాగాలేదు, బాగుంది అని. మనం కూడా ఈరోజు ఏం బాగుంది అని ఆలోచించి పడుకోవడం డార్లింగ్. ఐఎమ్ వెరీ ఈరోజు ఎందుకంటే రేపు మనకు తెలియదు డార్లింగ్. నువ్వు లేస్తావు లేదా నీ చేతిలో ఉందా డార్లింగ్. ఈరోజు నువ్వు మంచి చేయడం అయితే నీ చేతిలో ఉంది అంతే. ఫర్ మీ వెదర్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐఎమ్ మెంట్ టు డూ టుడే. నాకు ఫోన్లు చేసిన వాళ్ళకి, నేను అడిగిన వాళ్ళకి కరెక్ట్గా నేను జవాబు చెప్పినట్టు చేసానా లేదా అంతే. ఇంకోటి ట్రస్ట్ డార్లింగ్. బికాజ్ చాలా మంది వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు లైఫ్లో, చూస్తూ ఉంటాం డార్లింగ్. ఇప్పుడు మనం ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు అన్నప్పుడు వాళ్ళు చాలా అంటే మనం ఒక ముద్దలా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రతిదీ చేసి మనల్ని పెంచుతారు బ్రో. మనం వయసులో వచ్చిన తర్వాత ఇంకో అమ్మాయి వెనకాల తిరుగుతాం కానీ ఇలా చెయ్యం. అవును. సో మనం ట్రస్ట్ వర్దిగా కాదా డార్లింగ్. ఇప్పుడు చెప్పు, కాదు. ఇంట్లో పీకలేంది నువ్వు బయట వెళ్ళి పీకాలనుకుంటున్నావు. కరెక్ట్. నాకు ఈరోజు ఒకటే ట్రస్ట్ వినాలా ఉంది, ఫస్ట్ దేవుడి, తర్వాత మా అమ్మది. అంతే. నేను ఏదైతే నా వల్ల ఎంతో అంత వాళ్ళకు ఏదైతే బాధ వచ్చిందో మళ్ళీ ఇన్నే కనాలి, ఈడే నా కొడుకులా పుట్టాలనేది మా అమ్మ చేయగలిగితే అది నా సక్సెస్. ఐ డిడ్ అ గుడ్ థింగ్ అని గాడ్ అనుకున్నాడంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ డార్లింగ్. మా అమ్మ ట్రస్ట్, గాడ్కి ట్రస్ట్ ఉంటే చాలు. మనం అందరం ఎంతో మందికి ఎన్నో చేస్తాం బ్రో, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాం డార్లింగ్. మంచినీళ్ళు ఇవ్వం డార్లింగ్ మనం. కరెక్ట్. అవునా కదా, మంచినీళ్ళు ఇవ్వము. మా నాన్న ఉన్న రోజులు నేను ఆయన తినగానే ప్లేట్ తీసేవాడిని. మా అమ్మ ప్లేట్స్ ఇప్పటికీ తీస్తాను. నాకు ఇష్టం డార్లింగ్, ఎందుకంటే బేసిక్స్ ఏవైతే ఉంటాయో అదే చేయకపోతే మనం వేస్ట్ డార్లింగ్. బట్ ఒక మంచి హై ఇచ్చే డైలాగ్ మధ్యలో వాడేశారు, అంటే ఇక్కడ బీజిఎం లేక బీజిఎం వేసుకోలేదు. అంటే మీ మదర్ మళ్ళీ నువ్వే నా కడుపుని పుట్టరా అనే డైలాగ్ ఎంత హై ఇస్తుందో సినిమాలో పెడితే, ఒక కమర్షియల్ సినిమాలో. 100% డార్లింగ్. మా అమ్మది అంటుంది డార్లింగ్, నువ్వే పుట్టరా నా కడుపున అంటారా. ఐఎమ్ సో ప్రౌడ్, ఐఎమ్ బార్న్ టు హర్, షీ షుడ్ బి ప్రౌడ్ దట్ ఐఎమ్ హర్ సన్. అంతే నా లైఫ్. సో లవ్ డార్లింగ్ అదే డార్లింగ్. ఇంకా అంటే నేను చూసిన ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఏంటంటే డార్లింగ్, నీకు లాస్ అవుతుందని తెలిసి కూడా నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడం. అది ఎవరు తీసుకుంటారు తెలుసా బ్రో? లాస్ అవుతుందని తెలిసి కూడా డెసిషన్ తల్లి. ఆమె పిల్లల్ని కన్నాకంట ఆమె శరీరం ఆమె చేతిలో చాలా వరకు. సింగర్స్ అయితే వాళ్ళు ముందు పిచ్ రీచ్ అవ్వదు, చాలా మందికి పొట్ట పోదు, కొంతమంది కోతలు ఉంటాయి. వాళ్ళు తీసుకున్న డెసిషన్ డార్లింగ్ ఈయన్ని కనాలని. కన్నాగా ఆడేం చేస్తున్నాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడు ఏమేమో చేస్తున్నాడు పాపం. సో అది ప్రేమ అంటే ఏంటంటే డార్లింగ్, నాకు ఇది లాస్ అవుతుంది అని తెలిసి కూడా చేయడమే. అలా నాకు తెలిసి దేవుడు చేస్తాడు, అమ్మ చేసాడు, ఇంకెవ్వరు. సూపర్. బట్ అండ్ మీ టాటూ ఇందాక నుంచి చూస్తున్నాను, మీ స్టార్ టాటూ రిమైండ్ చేసుకుంటాడు డార్లింగ్. ఇంకేమన్నా ఉన్నాయండి టాటూస్? చాలా ఉన్నాయి డార్లింగ్. ఇది
మీనింగ్ ఏంటండి? గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ హైస్ అండ్ లోస్. నీ జీవితంలో ఎంత సంకనకపోయినా, హైసు లోసు, ఎంత పైకి వెళ్ళినా ఒకడు గుర్తుపెట్టుకో, నీకంటే పైన ఒకడు ఉన్నాడు. నువ్వు ఎంత లోయలో ఉన్నా సరే నీ దగ్గర ఒకడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకుంటే మనం చాలా బాగుంది. ఇది నేను ఏది చేసుకున్నా నా మోటివేషన్ సెల్ఫ్ కోసం చేసుకుంటాడు. అది వేరే వాళ్ళకి ఏదో నీతులు చెప్పాలని కాదు, నాకు స్టార్ అంటే ఇష్టం. ఇది నాకు అనిపించట్లేదని ఇక్కడ వేసుకున్నాను నేను. ఓకే ఓకే, మీకు కనిపించాలి, బయట కనిపిస్తుంది అంటే నేను అరే మనం ఏంది, వీఆర్ బార్న్ టు బి అ స్టార్. ఎవ్రీబడి డార్లింగ్, అది రిమెంబర్ చేస్తాం. ఎవ్రీబడి, ఇట్ ఈస్ అ రిమైండర్ టు మీ. ఈ సిచ్యువేషన్ మనం ఇంకా స్టార్ అంటేనే డార్క్నెస్ లో షైన్ అవ్వాలి డార్లింగ్. కష్టం ఉన్నప్పుడే షైన్ అవ్వాలి. అమ్మ చాలా ఏది చాలా ఎక్కువ లెక్చర్లు ఇచ్చేసాము మేక్ ఇట్ లైట్ డార్లింగ్. ఒక ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. అంటే బేసికల్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటంటే ఎక్కువగా వర్కౌట్స్ చేసి ఎర్లీ ఏజ్ లో చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి. కొంతమంది ఏమో ఇది కోవిడ్ ఇంజెక్షన్స్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పి కొంతమంది రకరకాల స్ప్రెడ్ అవుతుంది ఈ ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో మొత్తం. సో దాని గురించి ఏం చెప్తారు? మీ వర్కౌట్స్ గురించి మీరు ఏం చెప్తారు? డార్లింగ్ ఇప్పుడు ఒకప్పుడు మనమందరం రైతులము, మనమందరం చాలా కష్టపడి ఫుడ్ తినేవాళ్ళం, అవునా? వాళ్ళందరూ 100, 150 బ్రతికిన వాళ్ళు. మనకి కష్టం తగ్గిపోయింది బ్రో, అందుకనే వర్కౌట్ అవసరం, అవునా? బయటికి వెళ్తే బైక్, ఇంట్లో సోఫాల మీదనే లేదంటే బెడ్ మీదనే, ఓకే, లేదు ఆఫీస్కి వెళ్తే కూర్చునే ఉంటున్నాం. మన లైఫ్ స్టైల్ అలాంటిది కాబట్టి వర్కౌట్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఒకప్పుడు ఎవరు వర్కౌట్లు చేసేవాళ్ళు కాదు, వాళ్ళ వర్కే వర్కౌట్ వాళ్ళకి, అవునా? 6 ప్యాక్లు ఉండే వాళ్ళకి, రైతులకి. సో ఇప్పుడు అవసరం డార్లింగ్. అండ్ కోవిడ్ వల్ల ఇలా వర్కౌట్ వల్ల అంటే కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి బ్రో. రాత్రంతా తాగేసి ఉంటారు, పడుకోరు, పొద్దున్నే వెళ్ళి వర్కౌట్ అంటారు. ఏమవుతుంది బ్రో? హార్ట్ ఎంత తీసుకోగలుగుతుంది? సో నేను చెప్పాను కదా ఫస్ట్లో, ఫుడ్ 30%, స్లీప్ చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. అండ్ ఫుడ్ 70%, వర్కౌట్ 30%. నువ్వు ఈ వర్కౌట్ చేసినప్పుడు వేర్ అండ్ టేర్ అంటారు, మసిల్ బ్రేక్ అవుద్ది. బ్రేక్ అయిన మసిల్ మళ్ళీ హీల్ అవ్వాలంటే ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్, మనం తిన్న ప్రోటీన్ మళ్ళీ రిపేర్ అవ్వాలంటే మనం పడుకోవాలి. మనం పడుకుంటేనే అది రిపేర్ అవుతుంది, అప్పుడే మసిల్లా తయారవుతుంది. నువ్వు వెళ్ళావు, ఫుల్ వర్కౌట్ చేసావు, మళ్ళీ పార్టీ అన్నావు, రాత్రంతా తిరిగావు, నీకు పడుకోలేదు, నెక్స్ట్ డే వర్కౌట్ అని ఫోటో పెట్టనీకి. కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్లీప్. ఐ హ్యావ్ నో కమెంట్స్ ఆన్, ఇంకా నేను పెద్ద చెప్పాలని చెప్పట్లేదు కానీ పాపం అయ్యిందైతే చాలా సాడ్ ఫర్ హూఎవర్ హ్యాస్ వర్కౌట్ల వల్ల అని చెప్పి వాళ్ళు పాపం కొంచెం ఫిట్గా ఉన్నారు కాబట్టి అలా అనేస్తున్నారు. అది వర్కౌట్ వల్ల కాదు డార్లింగ్, వాళ్ళు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ మనకు తెలియదు కదా. కరెక్ట్, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే ఇవి ఫుడ్ హ్యాబిట్స్ కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు. అది ఏం తప్పు జరిగిందో, ఆ వారం అంతా పడుకున్నారో లేదో వాళ్ళు సరిగ్గా, ఓవర్ డోస్ ఆఫ్ మందు తాగేశారో, ఏమైందో మనకు తెలియదు. ఐఎమ్ నోబడీ టు కమెంట్, బట్ రాంగ్ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు అందరికీ కనిపించేది ఏంటి, వర్కౌట్ వల్ల అని. ఇప్పుడు ఒకడు కార్లో వచ్చాడు అనుకో బ్రో, రాంగ్ రూట్లో ఒక బైక్ మీద వచ్చి గుద్దేస్తే ఫస్ట్ కార్లో ఉన్నదే తప్పు అంటారు. అది అంటే అన్యాయం బ్రో, అది అవునా కదా? కరెక్ట్, చాలా అన్యాయం ఉండాలి. సో వర్కౌట్ అనేది అందరికి కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు రోజు వర్కౌట్ చేయమని పెడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు కాబట్టి వర్కౌట్దే తప్పు కాదు డార్లింగ్. దే సంథింగ్ విచ్, అందులో ఏముంది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెస్ట్ లేకపోవడం డార్లింగ్. నువ్వు కూడా ఎక్కువ వర్క్ చేయకు, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపో. 8 గంటలు కంపల్సరీ నిద్రపో. నీ అమ్మ ఎవరు చేసినా సరే 10 గంటలకు స్కెడ్యూల్లో ఉంటుంది అది. నువ్వు ఎంత ఇంపార్టెంట్ అయినా నెక్స్ట్ డే ఫోన్ చేయని చెప్తాను నేను, అంతే డార్లింగ్. నేను మా ఫ్రెండ్స్ని ఒకటే అడిగా, డూ యూ వాంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ మీ ఆర్ యూ వాంట్ మీ టు, నీతో తిరగాలనుకుంటున్నా, నాతో ప్రౌడ్గా ఉండాలనుకుంటున్నా. నీతో తిరగాలంటే వదిలేయి, నీతో ఫ్రెండ్షిప్ వద్దు నాకు. ఇఫ్ యూ వాంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ మీ, లీవ్ మీ ఆఫ్టర్ 10. నా ఫ్రెండ్స్కి చెప్పేసాను నేను అది. ఓకే, అంటే బేసికల్లీ ఇలాగా ఈ పార్టీ కల్చర్ ఎవరైతే ఎక్కువ ఉండరో వాళ్ళకి కొంచెం కనెక్షన్స్ తక్కువ ఉంటాయి ఇండస్ట్రీతో అని చెప్పి అంటూ ఉంటాం. ఎక్కువ ఎవరైతే పార్టీ కల్చర్ అలవాటు పడతారో వాళ్ళకి కొంచెం కనెక్షన్స్ పెరుగుతాయి, ఆఫర్లు కూడా దాని వల్ల వస్తూ ఉంటాయి అని చెప్పి. అవును డార్లింగ్, అది నిజమే డార్లింగ్, అది నిజమే కదా డార్లింగ్. ఇప్పుడు ఎక్కువ సోషల్ ఉన్న వాళ్ళు అందరితో కలిసిపోగలుగుతారు. అండ్ పాపం వర్క్ చేసే వాళ్ళకి అదొక చిన్న రిలీఫ్ కాబట్టి వాళ్ళు వర్క్ చేసి వెళ్తారు, అందులో తప్పులేదు. మనకు సెట్ అవ్వనప్పుడు సెట్ అవ్వదు, ఇంకేం చేయలేము. మనం వెళ్ళి అక్కడ యాక్టింగ్ చేయలేము కదా. నేను కెమెరా ముందు చేయగలుగుతా, వెళ్ళి నాకు ఇష్టం లేకుండా తాగలేను, ఇష్టం లేకుండా ఉండలేను, నాకు స్మోక్ పడదు. సో కొన్ని పడనప్పుడు ఇంక అంతే, మనం ఏం చేయలేము, అది మనకు సెట్ అవ్వదు అంతే. నాకు సెట్ అవ్వదు అని చెప్పి నేను అయినా చేస్తుంటే అర్థమైపోద్ది, వీడు ఓవరాక్షన్ చేస్తున్నాను, నేను చేయలేనని చెప్పి ఇంట్లో కూర్చోడం బెటర్. వచ్చిన ఇన్ని రోజులు దేవుడి దయ వల్ల ఇన్ని రోజులు నడిపిస్తున్నాడుగా, ఇంకా నడిపిస్తాడు ఆయన. సో ఇప్పుడు కుమారి 21F ఈ జనరేషన్ చాలా మంది మిస్ అయ్యి ఉంటారు. మిస్ అయిన వాళ్ళకి చెప్పండి అసలు ఏముంటుంది మన సినిమాలో అని. నాకు తెలుసు బేసికల్లీ, నేను 90s కిడ్ కాబట్టి నేను అప్పుడే చూశాను సినిమా రిలీజ్ అప్పుడే. ఒక బ్యాంగ్, ఒక ఊపు ఊపింది మనల్ని అప్పుడు. డార్లింగ్ ఇప్పుడు ఈ సినిమా
కంప్లీట్గా ఈ జనరేషన్ మూవీ బ్రో. ఎలా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలు ఎప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారు, స్టైలింగ్ అని, ఇదని, డాన్స్లని, రీల్ అని. ఒక జనరేషన్ వాళ్ళకి ఏమని పని పాట లేదు వీళ్ళకి అని అనుకుంటారు, అవునా? కానీ వాళ్ళకు హార్ట్ ఉంటుంది, వాళ్ళు చాలా కమిటెడ్గా ఒక్కొన్నే లవ్ చేస్తారు, వాళ్ళు చాలా ప్రేమగా ఇంట్లో వాళ్ళతో ఉంటారు. ఇంట్లో ఒక ముసలాయన ఉన్న ఆయన చూసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి, చాలా పద్ధతి గల అమ్మాయి. జస్ట్ ఆమెకు అవసరం కాబట్టి, ఆ వర్క్కి అవన్నీ అవసరం కాబట్టి చేస్తుంటారు.